సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. కర్నూలు జిల్లా ఎమునూరులో పింఛన్ల కార్యక్రమం జోరుగా సాగుతుంది. అంటే 1వ తారీఖునే ఉదయం నుండి జయనాథ్ రెడ్డి గారు వాహనాలు లెక్క చేయకుండా పొద్దునే అంటే ఉదయాన్నే పింఛన్ కార్యక్రమం మొదలు పెట్టారు. అయితే ఎమునూరు పట్టణంలో దాదాపు 10,000 మందికి పింఛన్ల కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఎమునూరు పట్టణం టౌన్ లోనే దాదాపు 10,000 పింఛన్లు ఈ రోజే మొత్తం అయిపోతారు. ఎలా సాధ్యమవుతుంది? ఎట్లుంది సార్ ఈ టౌన్ రౌండ్ లో పింఛన్ తీసుకున్న వాళ్ళ ఆనందం? కానీ ఇప్పుడు పింఛన్ 3,000 ఉంటాయి, ఇప్పుడు 4,000 ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే ఏ రకమైన హామీలు నెరవేరుస్తామన్న దాంట్లో ముఖ్యంగా పెన్షన్ 4,000 పెంచుతామన్నాం, వికలాంగులకు 6,000 చేస్తామన్నాం. అనూహ్యంగా పూర్తి స్థాయి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 15,000 ఇస్తామంటే ఎవరు నమ్మలే. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి దశల వారీ అని చెప్తూ 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఇంత ఈ సంవత్సరం ఇంత అని చెప్పి పెంచుతూనే పోతామని చెప్పి సర్వనాశనం చేశారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి ఆర్థిక కష్టాలున్నాయి, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది. అయినా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒకటే రోజులో ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రోజు ముఖ్యంగా ఏదైతే పెన్షన్లు ఇచ్చే వ్యవస్థను చూశారు. మీరు ఉదయం ప్రారంభిస్తే సాయంత్రం కల్లా 100% ఇస్తున్నాం. వాలంటీర్లు లేకుండానే సచివాలయ ఉద్యోగుల్ని సిబ్బందిని పెట్టే ఒక అడ్మినిస్ట్రేషన్ లో పట్టున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశ నిర్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. మేము ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏ రోజైనా ఎమ్మెల్యేలు వచ్చి ప్రజల్ని కలిసారా? ఏ రోజైనా ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, ముఖ్యమంత్రి వర్యులు గాని వారి స్థాయిలో వచ్చి ప్రజల్ని కలిసారా? ఈ రోజు మేము ఉదయాన్నే వస్తున్నాం. సంతోషంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి శంకరమ్మ చూశారు మీరు, వారికి పెన్షన్ ఇస్తుంటే ఆనందానికి అవధులు. ఇంటికి వచ్చి ఇస్తున్నాం. ఇంటికి వచ్చి ఇచ్చి గత ప్రభుత్వం చేసిన చెడు ప్రచారం ఏదైతే ఇంటికి రావు, మేము ఓడిపోతే పెన్షన్లు రావు, పెరగవు అని చెప్పి అన్నిటికీ కూడా ఈ రోజు తాళం వేస్తూ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి తనయుడుగా తిరుగులేని మెజారిటీతో కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించినందుకు నా జన్మ ధన్యం. ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ నెల నెల మేమే వచ్చి ఈ రోజు ఇంటికి ఇవ్వడం జరుగుతోంది. ఈ రోజు ఈ ఆనందాన్ని మీరే చూస్తున్నారు. ఎట్లా ఉన్నారు ప్రజలు? ఈ పింఛన్లు కాకుండా పథకాలని, ఆ పథకాలు అలాగే కొనసాగుతాయి. ఖచ్చితంగా ఈ రోజు చాలా మంది వైసీపీ నాయకులు చాలా ఆనందపడుతున్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు, దౌర్భాగ్యాలు, దుర్మార్గాల వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇచ్చిన హామీని నెరవేర్చలేరు. ఆ నెరవేర్చలేని భాగంగా మళ్ళీ మేము అధికారంలో వస్తామని ఏదో అంటారా చూడండి, శవాల మీద పేలాలేరుకునేటువంటి ఆలోచనలతో ఈ రోజు ఈ డ్రామాలకు తెరదీస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు రాష్ట్రంలో ఏదో రకంగా డైవర్షన్ గా ఒక టాపిక్ తీసుకొచ్చి ఆ టాపిక్ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఈ రోజు ఒకటే చెబుతున్నాం, ఇక్కడ చూస్తున్నారు మీరు ఇచ్చిన హామీని దశల వారీగా ఫస్ట్ పెన్షన్లు చేశాం. నిన్న పేదవాడికి సంబంధించిన అన్నా క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభించాం. ఒక 4-5 రోజుల్లో ఎమ్మెల్యేలో 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. అదే రకంగా సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్క హామీని కూడా ఈ రోజు దశల వారీగా అతి త్వరలోనే ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం. ఇక్కడ చూస్తున్నారు, నిలబడిన రోడ్డు దగ్గర నుంచి కనపడే ఇక్కడ వాటర్ స్టామ్ డ్రైన్ ఏదైతే ఉందో దాదాపు 10 సంవత్సరాలు, అంటే మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి శాంక్షన్ ని కూడా 5 సంవత్సరాలు కనీసం ఆ తల్లి ఆ ఇంటి దగ్గర ఉంటుంది. ఆ కాలువ మొదల్లో ఉంటుంది. ఆమె ఇంటికి కనీసం బాడుగలు కట్టుకోలేక ఈ కాలువ ద్వారా వచ్చేటువంటి దుర్గంధం గాని, వ్యాధులు గాని, వాసన గాని భరిస్తూ అక్కడ ఇల్లు లేక ఆ బాడిగింట్లో ఉంటా ఉంటే 5 ఏళ్లలో ఒక్కరోజు వచ్చి పలికిన పాపాను పోలే. ఈ రోజు ఈ ప్రభుత్వం రాగానే కంప్లీట్ గా ఆ ట్రైన్ చూశారు, పెద్ద ట్రైన్ ని మొత్తం క్లీన్ చేయడం, మరి 2 నెలల్లోనే ఆమెకు మళ్ళా సొంతింటి కళ ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో అవి కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ మేమేం చెప్తున్నామంటే ఇది ప్రజల ప్రభుత్వం. ఈ రోజు మమ్మల్ని గెలిపించింది వారికి సేవ చేయడానికి. కాబట్టి ఏ ఒక్కరు వచ్చి పలకరించిన పాపాల పోలేదు. ఇప్పుడు చూస్తేనేమో తగుదమ్మా అని చెప్పి తట్టుకోలేకపోతున్నారు మా విజయాన్ని గాని, ప్రభుత్వం చేసే పనులు గాని. వాళ్ళు దేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నారు? రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, మళ్ళీ మీరు మంచి చేస్తారు, మంచి చేసినటువంటి కార్యక్రమాన్ని చెప్పుకొని రాష్ట్ర ప్రజల దగ్గరకు పోవాలి తప్ప ప్రభుత్వాలు విఫలమైతే మీరు చేయలేరని చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తూ ఏదో రాజకీయంగా మళ్ళీ లబ్ధి చేకూర్చుకోవాలా, మళ్ళీ అధికారం రావాలని ఇప్పుడు నుంచి ఇంకా 90 రోజులు కాలం మేము గెలిచి
100 రోజులు కాలే. ఈ రోజు అన్ని కార్యక్రమాలను చేపడుతుంటే తట్టుకోలేని స్థితిలో వైకాపా పార్టీ వారి అధినాయకులు ఉన్నారు. వాళ్ళ పార్టీ పని అయిపోయింది. ప్రజలు నమ్మరు. ఒక్క అవకాశం అన్నారు, ఇచ్చారు, చూశారు, ఇంకా రారు. ఎంతసేపు వాళ్ళ ఆలోచనలన్నీ ఏంటంటే ఏదో ప్రభుత్వం విఫలమవుతుంది, ఆ విఫలంలో తప్పుడు ప్రచారం చేసుకుని ఎందుకు విఫలమవుతాం? ఈ రోజు ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక దార్శనికత, ఒక అనుభవం ఉన్న నాయకుడు నాయకత్వం కింద ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు చూసే పేపర్ లో చూసే సాక్షిలో ఈ రోజు సందర్భం వచ్చింది, మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకో విషయాన్ని కూడా చెప్పాలా. లోకేష్ బాబు గారు ఈ రోజు మంత్రిగా ఆయన చేపట్టి ఏదైతే విద్యాశాఖ మార్చులుగా వారు స్కూలుకు పోతే ఈ రోజు పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు సాక్షిలో. ఏంటంటే మేము చేసిన అభివృద్ధి చూడండి, మీరు చేసిన అభివృద్ధి రంగులు కొట్టడమా? కనీసం పిల్లలకు పుస్తకాలు ఇవ్వని పరిస్థితి. మీ కళ్ళతోనే చూశారు మీ అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని. రండి చూపిస్తాను, ఇప్పుడు నాతో పాటు రండి. ఒక స్కూల్ కు పోతున్నాం, విజిట్ చేసి ఏం చేశారు? పిల్లలకు కనీసం టాయిలెట్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు. ఒక పక్కన చూస్తే అనేక సమస్యలు, టీచర్లు లేరు. ఇన్ని రకాలుగా కేవలం ఊరికే ఉత్తుత్తి మాటలు. ఆ రోజు ఏం చెప్పారు? నాడు నేడు అన్నారు. ఏముంది నాడు నేడు? నాడు నేడులో ఏమీ లేదు. రంగులు మాత్రం కొట్టుకొని, మేము కట్టిన ఇళ్ళకి రంగులు కొట్టుకొని, ఆ పేదరాలకు ఒక ఇల్లుకు వెల, మేము కట్టిన స్కూళ్ళకి రంగులు కొట్టుకొని అవినీతి దందా చేసుకున్నారు, దోపిడీ చేసుకున్నారు. ఇది తప్ప ఏం జరగల. మళ్ళీ సిగ్గు లేకుండా సాక్షిలో మా లోకేష్ బాబు గారు పోయి ఉన్నత విద్యనే కాదు, విద్యాశాఖ మంత్రులుగా స్కూల్ దగ్గర నుంచి, ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి వినూత్నంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోటి, ఒక నిబద్ధతతోటి కార్యక్రమాలు చేస్తా ఉంటే తప్పుడు రాతలు రాస్తారు, ఒక అవినీతి పత్రికలు, ఒక అబద్ధ పత్రికలు. కాబట్టి జర్నలిజం లో కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎట్లా అంటే అవినీతి మానస పుత్రికైనటువంటి సాక్షిలో వచ్చే ఏ రాతను కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. సాక్షి భూతులు ప్రజలు ఈ రోజు అభివృద్ధిని చూస్తారు, సంక్షేమాన్ని చూస్తారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి హామీని నెరవేర్చి ఇదే రకంగా గర్వంగా ఇంటింటికి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేస్తామని తెలియజేస్తున్నాం. ఎమ్మిగనూరు పట్టణం దగ్గరలోనే గాజువాక ప్రాజెక్ట్ ఉంది, నీరు కూడా పక్కన ఉంది. కానీ ఎమ్మిగనూరు పట్టణంలో తాగునీటికి సమస్య ఎదుర్కొంటున్న ప్రజలు దీన్ని ఎలా తెలుస్తారు? ఇప్పుడు మీరు అడిగారు, మంచి వార్త అడిగారు. ఈ సందర్భంగానే ఈ మంచి శుభవార్త కూడా చెప్పాలి. గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఒక అడిషనల్ ఎస్ఎస్ ట్యాంక్ కావాలని చెప్పి గుడేకల్లు దగ్గర భూమిని కేటాయించి ఆ రోజు భవిష్యత్ తరాల కోసం పెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ భూమిని కూడా ఈ రోజు రాజకీయ అవసరాలకు, మళ్ళీ ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకొని దండుకోవడం జరిగింది. కాబట్టి నేను ఆలోచించింది ఏమంటే, పట్టిసీమ ద్వారా వచ్చేటువంటి గోదావరి కృష్ణమ్మ ఏదైతే అనుసంధానం చేసి రాయలసీమకు నిజంగా నీళ్లు తెచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బ్యాక్ వాటర్ శ్రీశైలంలో వాటర్ పెట్టుకొని హంద్రీ ద్వారా ఏదైతే 1/10 స్లూయిస్ దగ్గర మనకు గాజుదిన ప్రాజెక్టు ఆ నీళ్ళని రిలీజ్ చేసి 3.5 TMs అలొకేషన్ మనకి ఇవ్వడం జరిగింది ఎమ్మెగనూరు. దాంట్లో 0.38 TMs ఏదైతే నీళ్లు ఉన్నాయో అది కేవలం ఎమ్మెగనూరు పట్టణానికి తాగునీటి అవసరాల కోసమే కేటాయించడం జరిగింది. మరి తద్వారా గతంలో నేను మా తండ్రి గారి కళ ఎమ్మెగనూరులో 24 గంటలు తాగునీరు ఇంటింటికి ఇవ్వాలని చెప్పి 146 కోట్లతో ఏబీ ద్వారా స్కీమ్ శాంక్షన్ చేసుకొని వచ్చే ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చి ఆ ట్యాంకుల్ని, ఆ కార్యక్రమాన్ని, ప్రాజెక్ట్ ని నాశనం చేసి పడుకోబెట్టారు. మళ్ళీ నిన్ననే ముఖ్యమంత్రి వర్ల దగ్గర పోవడం జరిగింది. ఏబీ నిధుల్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా శాంక్షన్ చేసుకుని కేంద్రం నుంచి మా మంత్రి నారాయణ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు కేంద్రం దగ్గర పోయి మాట్లాడి ఏబీ నిధుల్ని మళ్ళీ కేటాయించుకోవడం, తద్వారా ఈ రోజు ఎమ్మెగనూరులో కూడా మళ్ళీ ఏదైతే ఆ ప్రాజెక్టు పోయిందో ఆ ప్రాజెక్టు ని శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది. అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తున్నాం. ఏ రకంగా ఈ రోజు చూస్తున్నారు మీరు, ఎక్కడెక్కడ అరకొరగా 2-3 రోజులకు నీళ్లు వచ్చేది ఎమ్మెల్యేగా జయనాగేశ్వర రెడ్డి కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు నీళ్లు వస్తున్నాయి. నేను అడుగుతున్నా, మీరు వచ్చేటప్పుడు చూస్తున్నారు ఇంటింటికి నీళ్లు వస్తున్నాయి. ఇంకా శివారు ప్రాంతాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆ సమస్య పోవాలంటే ఈ ప్రాజెక్ట్ రావాలి. ఇప్పుడు వచ్చింది, ఒక వారం 10 రోజుల్లోనే శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టు నాంది పలికి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల లోపలే అత్యద్భుతంగా మళ్ళీ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తలుచుకునే విధంగా ఇంటింటికి నీళ్లు 24 గంటలు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తారు. ఈ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా జగన్ రెడ్డి గారు పాలించారు. అంటే 5 ఏళ్ళు మేము అభివృద్ధి చేసి చూపించాము, వాళ్ళకి అభివృద్ధి చేసేది ఏముంటది, మేము చేసేస్తాం కదా అంటున్నారు. ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఏముంది? ఏం చేశారు? కేశవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఏం అభివృద్ధి చేశారు? గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి 24,000 ఎకరాలకు నీళ్లు, త్రాగు సాగునీరు తెచ్చేటువంటి 3.5 TMs ఉన్న నీళ్ళని, ఆ నీళ్ళని తీసుకురాకుండా 1 మీటర్ హైట్ పెంచుతూ గాజులు తినక అనవసరమైనటువంటి అవినీతి దందా చేసుకున్నారు.
అదే రకంగా ఎల్ఎల్సి నుంచి తుంగభద్ర నుంచి ఇక్కడికి రావాల్సిన నీళ్లు మనకు సక్రమంగా రావు. ఈ ప్రాంతంలో రైతులందరూ బ్రహ్మాండంగా ఉండాలని ఆర్టీఎస్ రైట్ కెనాల్ మా పశ్చిమ ప్రాంత జీవనాన్ని 2,000 కోట్ల రూపాయలతో నేను చంద్రబాబు గారితో కాళ్ళు చేతులు పట్టుకుని ఆ శాంక్షన్ చేసుకుని వచ్చి నిజమైన రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ ఇస్తే 5 ఏళ్లు రివర్స్ టెండరింగ్ మీద నాశనం చేస్తే ఏం చేశారు కేశవరెడ్డి గారు? అదే విధంగా నేను చెప్పిన తాగునీటి స్కీమ్ 146 కోట్లతో ఆ స్కీమ్ ని తీసుకుని వస్తే 5 ఏళ్లు నోటికాడ నీళ్ళని పోగొట్టినటువంటి కేశవరెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఎమ్మెగనూరుకు వస్తే ముఖ్యమంత్రిగా కనీసం ఒక ప్రాజెక్ట్ అడిగి ముందుకు తీసుకుని దాఖలాలు లేవు. అదే విధంగా మీరు చూస్తే ఇప్పుడు ఆ తల్లి అక్కడ నన్ను అడుగుతా ఉంది, ఇల్లు కొన్ని వేల ఇళ్లు మా తండ్రి గారు కొన్ని వేల పట్టాలు ఎమ్మెగనూరులు ఇస్తే 8,000 చిల్లర ఇళ్లని టిట్కో ద్వారా ఇళ్లు కట్టిస్తే కరోనా పేషెంట్లను పెట్టి వాళ్ళ రంగులు కొట్టుకుని ఒక్క ఇల్లు పేదరాలకు ఇచ్చిన దిక్కు లేదు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి? ఎక్కడ చేశారు అభివృద్ధి మీరు? ఒక పక్క రైతుల్ని, అదే రకంగా చేనేతల్ని మగ్గాలకి స్థలాలు లేక ఇట్లా వర్షం పడితే గుంత మగ్గాల్లో వాళ్ళకి నీళ్లు వస్తే రోజు రోజుకి పనులు లేక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆ టిట్కో ఇళ్ల ముందు ప్రత్యేకంగా వాళ్ళకి షెట్లు కట్టించి వాళ్ళకి తాళాలు ఇండివిజువల్ గీయాలని చెప్పి ఒక ప్రణాళికతో ముందుకు పోతే దాన్ని చేసిన దిక్కు లేదు. మైనారిటీలకు సంబంధించినటువంటి పరిస్థితిలో షాదీ కాలాల దగ్గర నుంచి అదే రకంగా మసీదుల దగ్గర నుంచి డబ్బులు కేటాయిస్తే ₹1 వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఆ డబ్బులు మొత్తం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఎన్ని లక్షల రూపాయలు ఆ రోజు 75 లక్షలు 35 లక్షలు కేటాయించిన నిధులు ఒక్కటి అంటే ఏ వర్గానికి మీరు చేశారు? ఏది మీ అభివృద్ధి? అంటే మేము తెచ్చిన నిధులతో అక్కడక్కడ మీరు రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అంటున్నారు. నా ఇంటి ముందు రోడ్డు వేసారు. ఎవరికి కావాలండి నా ఇంటి ముందు రోడ్డు? నా హయాంలో నేను అడిగేది, నేను మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా ఇంటి ముందు రోడ్డు వేసి అభివృద్ధిని చూపడం, మీ ఇంటి ముందు రోడ్డు మేమే వేసని చెప్పుకోవడం కాదు. రండి చూపిస్తాను. ఈ రోజు ఈ కాలువ ఉంది, ఇక్కడ చూస్తున్నారు మీరు. ఈ కాలువ 10 సంవత్సరాలు అయింది. 2014-19 మధ్యలో నేను శాసనసభ్యుడిగా ఉన్న రోజున ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ కి కేటాయించినటువంటి నిధులు తప్ప ఆ 5 ఏళ్లలో కనీసం ఆ కాలువని తీసి వీళ్ళు ఇంటితో నీళ్లు వస్తా ఉంటే పక్కన ఉన్న నివాస గృహంలో ఉన్న వాళ్ళకు వాసనతో పందులు, ఈగలు, దోమలు, పాములు ఇష్టం వచ్చినట్టు వస్తా ఉంటే కనీసం శుభ్రం చేసిన దిక్కు లేదు, వచ్చిన దిక్కు లేదు. చూసుకోండి మీరు, విజువల్స్ తీయండి. అక్కడ ఈ రోజు ఎంత శుభ్రంగా నీళ్లు పారుతున్నాయి. ఈ తల్లి అక్కడ చివరిగా పాపం బాడికి ఇల్లు ఉంటే ఆమెకు బాడికి ఇల్లు, ఆ ఇల్లు మేము కట్టింది మీరు ఇచ్చింటే ఈ పాటికి బ్రహ్మాండంగా ఆమె ఇంట్లో ఉండేది. మరి ఇవన్నీ చేయకుండా మీరు చేసిన అభివృద్ధి ఏంటి? కేవలం మాయమాటలు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం మాట్లాడదలుచుకోవాలని మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించి నన్ను ఆశీర్వదించారు. గత ఏదైతే మా తండ్రి గారి ఆలోచనలు, అభివృద్ధిని ఖచ్చితంగా కొనసాగించడం నా బాధ్యత. చంద్రబాబు గారి ఆశీస్సులతో రానున్న ఎమ్మెగనూరు నియోజకవర్గంలో తిరుగులేనటువంటి ప్రాజెక్టులు తీయబోతున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన సాగు, త్రాగునీరుతో పాటు పరిశ్రమలతో పాటు మా ప్రాంత ఎమ్మెగనూరు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరి పని కల్పించే విధంగా, ప్రతి ఒక్కరి ఆర్థిక అభివృద్ధి జరిగే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతా. కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే పాపం తట్టుకోలేకపోతున్నారు. రోజులు లెక్క పెడుతున్నారు. అప్పుడే 90 రోజులు అయిపోయింది, 50 రోజులు అయిపోయింది అని చెప్పి తొందరపడకూడదు. మీరు ఎవరైతే మీరు విధ్వంసం చేశారు, 5 సంవత్సరాలు ప్రాజెక్టులను నాశనం చేశారు, మేము తెచ్చిన ప్రతి కార్యక్రమానికి తూట్లు పొడిచారు. మీరు ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేయాలా? కొద్దిగా ఓపిక ఉండాలా? అభివృద్ధి అంటేనే బివి మోహన్ రెడ్డి గారు, అభివృద్ధి అంటేనే బివి, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. మీరు మాకు అభివృద్ధి గురించి చెప్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజలకు అన్ని తెలుసు కాబట్టి తిరుగులేని మెజార్టీలో ఆశీర్వదించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీతో పాటు సంక్షేమ, అభివృద్ధి రెండు చేసి చూపిస్తాం. గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఇప్పుడు ప్రస్తుతం మనం ఇలా కాలువ అంటే ఈ కాలువ అనేది చూపిస్తున్నారు జగన్ రెడ్డి గారు. అంటే అప్పటి నుండి ఇది అభివృద్ధి చేసింటే ఎంతో బాగుంటుంది అని చెప్తున్నారు. మొత్తం సైడ్ కూడా అంటే డ్రైనేజ్ మొత్తం ఇటు పోతుంది. సైడ్ వాల్ అనేది దీంట్లో వాల్ కట్టాలి. యాక్చువల్ కంటే ఈ మొత్తం మట్టి పేరుకలు అంటే మొత్తం కొంచెం వాన పట్ల కూడా ఒక్క మట్టి కూడా కింద పట్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతంలో చిన్న ఇల్లు కట్టుకున్నారు, అంటే కొట్టాలు అవన్నీ ఉన్నాయి, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తెలుపుతున్నారు. ఇప్పుడు మొత్తం మన దగ్గర బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ ఒక 8 మంది బాధితురాలు. చెప్పండి, ఆ గ్రామంలో మీకు ఏ సమస్య వచ్చింది? ఎప్పుడు నుండి సమస్య ఉంది? అది ఇప్పుడు కన్ను ఉన్నది. అది మన తీపిచ్చాడు మొత్తము. అప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఇంత దిబ్బు అది అది కదా. ఇప్పుడు మీకేం ప్రాబ్లం? రాత్రి ఉండేది వంక మేళమ్మ ఉండేది. పరిస్థితులు ఏమి కనీసం ఆలోచన చేయాలి కదా. రాత్రి వల్ల చేస్తే ఎట్లా? కనీసం ఒక పని చేసింది ఉన్నదా? నాడు వచ్చింది ఉన్నదా? అట్లే ఎవరు అనేది తెలియదు. ఈ గేట్ ఉండేది కానీ కౌన్సిలర్ ఎవరు అనేది మాకు తెలియలేదు.
కట్నాయ పండుగ ఎవరు అయిపోయి ఏడుంటాడు లేదో మా వాటికి పోయి ఎప్పుడు అతన్ని దగ్గర చెప్తాము పలాంది అని మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఎమ్మెల్యే వచ్చాడు, మీరు ఎలా ఉంది? ఇప్పుడు మాకు బాగా నచ్చుతుంది. నాకు ఇప్పుడే కాదు, సన్నప్పటి నుంచి ఇది అంటే ఇష్టము, వేరేదంటే ఇష్టం లేదు. నాకు ఇదే ఇది గలీజ్ కాలం క్లీన్ కావాలా మరి ఇంటి ముందర అంతా గలీజ్ ఉండదా, వేటలు కోసారా, వాసన కాదు, తిన్నకి అన్నమే పోదు. అంటే ఇప్పుడు బాగుందా మొత్తం? ఇప్పుడు బాగుంది కాలం క్లీన్ ఇంటి ముందు బాగాలేదా? అప్పుడు అంతకుముందు బాగాలేదు. అంటే మున్సిపాలిటీ అంటే ఇంత ముందుకు ఎందుకు లేదు? ఎందుకు బాగుంది? ఎమ్మెల్యే సార్ వచ్చింది ఇప్పుడు మాకు ఇంటి ముందర వాసన కాదు, రోడ్డు సింగారం లేదు, ఏం లేదు, ఎంత గలీజ్ ఉండదు. ఇప్పుడు వచ్చి నొక్కిపోయారు సార్ అంతే. పింఛన్ వచ్చిందా నీకు? వచ్చింది సార్. ఎంత వచ్చింది? 40,000. ఎట్లా ఇంత ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత వస్తుంది? ఇంతకు ముందు ఎట్లా ఉంది? బాగుందా? అందంగా ఉందా? ఇది ఇక్కడ ఎమ్మెల్యేలోని పరిస్థితి. కెమెరా పర్సన్ నగేష్ తో కిరణ్ సుమన్ టీవీ, ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా.